వీటన్నిటికీ అనుగ్రహం కావాలి. దత్తాత్రేయుడు వారి అనుగ్రహం ఉంటే సంపూర్ణమైన విద్య వచ్చినట్టుగానే మనకి ఆ స్వరూపంలో ఉన్నటువంటి గొప్ప మేధావులైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ పురస్కరంగా మా బంగారయ్య శర్మ గారు తెచ్చినటువంటి కానుక ఒక పండిత శాలువాను ఇప్పుడు గురువు గారికి సగౌరవంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ వేదిక అంతా వారి చేతికి వెళ్తుంది. అక్కడి నుంచి వీక్షకులం మనం, ప్రేక్షకులం మనం. అన్నపానేషు సర్వదా మే శ్రియమావహ ఓమశాం పశుభిః సహ స్వాహా శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శుభం భవతు, స్వస్తిర్భవతు. అన్నపానేషు సర్వదా మే శ్రియమావహ ఓమశాం పశుభిః సహ స్వాహా శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యే. ఇప్పుడు మనము దత్తపది బంగారయ్య శర్మ గారు దత్తపదిని 4 పదాలు ఇచ్చి ఏదైనా పద్యాన్ని వర్ణించమంటారు. వారు అడుగుతున్నారు. చెప్పండి చెప్పండి, సహజంగానే చెప్పండి. ఒక్కసారి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో, గట్టిగా, చాలా గట్టిగా. ఎలాంటి సభలో మనం కూర్చున్నామయ్యా అంటే, ఇవాళ యావత్ విశ్వములో తెలుగులో సంస్కృతములో రెండిటిలో అవధానం చేయగలిగినటువంటి పేరేదయ్యా అంటే బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు అని వేలెత్తాల్సింది. మరి రెండో పేరు ఏమైనా ఉందా అంటే అనామిక అని చెప్పాల్సిన పరిస్థితే. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి సభలో మనం ఇవాళ కూర్చొని ఉన్నాము. సాక్షాత్తు శారదా అమ్మవారు సాధారణంగా శబ్దానికి 4 చెప్తాం. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. పరా వైఖరిగా మనం మనుష్యులం అందరం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఎవరు పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలరో వారు మాత్రమే అవధానులు కాగలరు. పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే అవధానులు కాగలరు. కాబట్టి అలాంటి పరాశబ్దము వద్దే పరిపూర్ణముగా అమ్మ అనుగ్రహాన్ని దర్శించినటువంటి మహాత్ముల సన్నిధిలో ఇలాంటి సభలో కొలిగి పూసగా వారు కూర్చొని మిగతా అన్ని పూసలుగా ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి పండిత గణము మధ్యలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి, దానికి అనుగ్రహించినటువంటి భ్రమరాంబ మల్లికార్జునులకి, సాక్షి గణపతికి, రత్న గణపతికి, వీరభద్రుడికి, కుమారస్వామికి నమస్కరిస్తూ ఇంత ఏర్పాటు వర్షాన్ని మా పెద్దిరాజు గారి ద్వారా, ఈఓ గారి ద్వారా అద్భుతమైన ఏర్పాటు చేయించినందుకు గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. జయ హో, జయ హో, జయ హో అని చెబుతూ, ఇది మామూలు సమయం కాదు. ఇవాళ నాగుల చవితి. నేను వచ్చే దారి నిండా పుట్టలే కనిపిస్తున్నాయి. అక్కడ కనిపించేటటువంటి పుట్టలన్నీ కూడా అద్భుతంగా నాగముతో ఉండే పుట్టలైతే, ఈ కుండలిని దగ్గరే పరిపూర్ణంగా వాగ్వైఖరి శబ్ద ఝరిని దాచిపెట్టుకున్నటువంటి పెద్ద పుట్టైనటువంటి మాడుగుల నాగపణి శర్మ గారి సన్నిధిలో సాయంత్రము ఒక ద్విసహస్రఫణి అయినటువంటి మా మాడుగుల నాగపణి శర్మ గురువు గారి యొక్క సన్నిధిలో అడగాల్సిన విషయం ఏమిటా అని బాగా ఆలోచిస్తే, ఏమడగాలి నిత్యము అక్కడ కూర్చొని లోపల ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు నవక చమకాలు చదువుతూ ఉంటారు. అనేకమైన యమక గమకాలతోటి అది సాగుతూ ఉంటుంది. అయ్యా, నమక చమక యమక గమకాలతో ఇక్కడ పైన అమ్మవారు ఉంటుంది, కింద మల్లికార్జునుడు ఉంటాడు. ఆ మల్లికార్జునుడి మీద ఎప్పుడైనా పుష్పం కింద ఉంటుంది, పుష్పం పైనే భ్రమరం ఉంటుంది. కాబట్టి ఆ భ్రమరము ఈ పుష్పములో ఉండేటటువంటి మధువుని తాగినటువంటి మధువు తను రెండు అని ఎవరు అనుకోరు. నీళ్లు తాగాక నేను తాగిన గ్లాసుడు నీళ్లు అని ఎలా అనరో, అలా పరిపూర్ణమైనటువంటి శివస్వరూపముగా, అద్వైత స్వరూపముగా ఆ శివుడు, ఆ భ్రమరాంబిక, మల్లికార్జునుడు భ్రమరాంబిక ఇరువురు గోచరిస్తారు. కాబట్టి అద్వైతము వాళ్లల్లో ఉండేటటువంటి ఆ అద్వైత రూపాన్ని నమక చమక యమక గమకాలతో
మాకు అందించవలసిందిగా మీ అందరి పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాను. బాగుంది, చక్కగా చెప్పారు. చాలా బాగుంది, మంచి శబ్దావళి. ఎందుకంటే శబ్దము వినగానే కవికి గోచరించే శబ్దములు వేరు, విద్వాంసుడు చూసే శబ్దాలు వేరు. కవిత్వ స్ఫోరకములైన పదాలు కొన్ని ఉంటాయి. అటువంటి రమణీయమైన పదావళి నమక, చమక, యమక, గమక, ఈ 4 పదాలు. వృత్తం అడగలేదు మీరు, ఏ వృత్తము? వరిష్టమా? అది బాగుంది. అది వృత్తము వారి చిత్తం, అది బాగుంది. సరే. జయఘంట. నమకం వై నటించు నామక నమో, నమకం వై నటించు నామక, నమక సంబంధం నామకం. నమకం వై నటించు నామక నమో, నవ్యాంగుడై శంభుడౌ, నవ్యాంగుడౌ శంభుడై. నమకం వై నటించు నామక నమో, నవ్యాంగుడౌ శంభుడే. ఇది నిశ్చయార్థం. నవ్యాంగుడౌ శంభుడే. బాగుంది, బాగుంది, చాలా బాగా వచ్చింది. సభ చాలా ఆలస్యంగా 8:30 అయిపోయింది. మనం కనీసం 7:30కు మొదలు పెట్టుకోవాల్సింది, 8:30 అయింది. కాబట్టి కనీసం 2 పాదాలు చెప్తాను, కొంచెం సౌలభ్యం. నమ్మకం మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది వినేవాళ్ళు కూడా. అంటే మనకు ఆనందము, వీళ్ళందరికీ నమ్మకము తొందరగానే అవుతుందని. నమకం వై నటించు నామక నమో, నవ్యాంగుడౌ శంభుడే. చమకం వై చెరియించు, చమకం వై చెరియించు చామక, చమకం వై చెరియించు చామక చెము. చెంచత్కళా గౌరియై, చమకం వై చెరియించు చామక చెము. చెంచత్కళా గౌరియై, చమకం వై చెరియించు కళా గౌరీ అయి. చమకం వై చెరియించు, నమకం వై నటించు నామక నమో, నవ్యాంగుడౌ శంభుడే. చమకం వై చెరియించు చామక చెము. చెంచత్కళా గౌరియై. 2 పాదాలు పూర్తయినాయి. అలా నడవాలి పదాలు, ఎలా ఉంది? కవిత్వాంశ అని. మరి ఇచ్చిన పదాలేమో నమకము, చమకము లాంటివి. అమ్మవారు అయ్యవారి యొక్క అద్వైతము, ఇంకా ఎలా పలకాలి అటువంటి కవిత్వము? ఇద్దరి యొక్క పాదముల యొక్క అర్ధనారీస నృత్యము కనపడాలి పదావళిలో, భావములు ఆవిష్కృతంగా. 2 అడుగులు చాలా అద్భుతంగా వేశారు. అలా కాదు, నమ్మకం. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వు బింది. నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టె మూవలం ఝళిపించే దివ్య రవళులడించే. జగతి భారము మోయు స్తంభాల వలె నుండు కాళ్ళు కదలి నయంత కంపించే జగతి. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు, అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై 2 విక్షిప్తమైపోయే. తత్పతన భీతి చే ఉత్ప్లవించెను మూషిక మెరిగి, ఉత్ప్లవించెను మూషిక మెగిరిపడి కరిముకుండే కదంతుండయ్యే. ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదుడంగే, ఒక పాదనాదమ్ము గలు గల్లు మని పొంగే. అది కాల భైరవుని అసుర మర్దన పాదమది పార్వతీ రమణి మృదుల పేసల పదము.
చాలా గొప్పనైనటువంటి ఆఖరిగా అద్భుతం ఏమిటి అంటే ఇవాల్టి దాకా తెలుగుదనానికి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ద్విసహస్రావధాని వారి కంటే ఘనత ఇచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. నాకు తెలిసి తెనాలి రామకృష్ణుడి కంటే అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజాల కంటే కూడా చాలా పెద్ద పని చేశారు. ఎలా అయ్యా అంటే ఒక 8 రాష్ట్రాలకు చెందినటువంటి రాజ్యము కేవలము విజయనగర సామ్రాజ్యము. అక్కడ ఉన్న రాజు దగ్గర వారు అద్భుతంగా అక్కడ కావ్య పఠనము అన్ని చక్కగా అవధానాలు అన్ని చేస్తే 28 రాష్ట్రాలతో కూడినటువంటి ప్రధానమంత్రి ముందు ఎవరైనా పక్కన కూర్చొని అద్భుతముగా అవధానం చేశారు అంటే అది ఒక్క బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు. జయోస్తు ఒక్కటే. కాబట్టి అంత విశేషమైనటువంటి స్థితి తెలుగుకి కలిగించినటువంటి మహానుభావులు వారు. వారి గురించి చెప్పాలంటే ఈ రాత్రి రేపు ఉదయం రేపు రాత్రి చెప్పుకుంటూ వెళ్తున్నా వారు చేసినటువంటి సభలు సంవత్సరాలైనా పూర్తి కావు. కాబట్టి చేయగలిగింది ఏమిటయ్యా అంటే వారిలో ఉన్న అక్షర సరస్వతికి ప్రణామము చేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నా. కేనోపమీయత సా ఆ సరస్వతి కూడా. అయ్యా మీరు జయం. ప్రధానమంత్రే కాదండి, రాష్ట్రపతి కూడా వచ్చి కూర్చున్నారు శంకర్ దయాళ్ శర్మ గారు. కాబట్టి ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో అంతటి మహాత్ముల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత రసయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి పెద్దిరాజు గారి దంపతులకు కూడా గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచారు. శంకర్ దయాళ్ శర్మ గారు చక్కని ప్రశ్న వేశారు. ఒకసారి తత్వది చెప్పారు.